ఈ రోజుల్లో మనుషులు ఎంత బాగా నటిస్తున్నారంటే వాళ్ళ ముఖం చూసి మనం అస్సలు అంచనా వేయలేం. నీ ముందు నవ్వుతూ నీతో సెల్ఫీ దిగిన వాడే నువ్వు వెనక్కి తిరగగానే నీ గోతిని తవ్వడానికి ప్లాన్ వేస్తుంటాడు. సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని స్టేటస్ పెట్టే వాళ్ళలో సగం మందికి పైగా నిజ జీవితంలో ఒక్కరి ఎదుగుదల చూస్తే మరొకరికి ఏడుపే వస్తుంది. నిజానికి నీ సక్సెస్ని చూసి నిజంగా సంతోషించేవాడు నూటికో కోటికో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈ రోజుల్లో రక్త సంబంధాలు డబ్బు వశమైపోయాయి. ఫ్రెండ్స్ అలానే తయారయ్యారు. అందరూ అలానే ఉన్నారు. కాబట్టి నీ సంతోషాన్ని అందరికీ చాటి చెప్పకు. నీ బాధను అందరి దగ్గర ఏడవకు. ఎందుకంటే నీ గాయాన్ని చూసి జాలిపడే వాళ్ళకంటే ఆ గాయం మీద ఉప్పు చల్లే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు. నీ ప్రపంచం నీది, నీ గెలుపు నీది. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీకు మరీ బాధ అనిపిస్తే నిన్ను నమ్మిన దేవుడికి చెప్పుకో. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అయినా ఉంటుంది. లోకం పోకడ ఇంతే. ఈ మాటతో ఏకీభవిస్తే ట్రూ అని